గురువుగారు 2025 సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎలాంటి రాసులు అంటే ఈ 12 రాసుల్లో ఏది ముట్టుకున్న బంగారం వాళ్ళకి కాదన్నా ఎగబడే ధనం వాళ్ళు ఏ పని చేసినా అది ఇంకా అత్యుత్తమైన ధనానికే దారితీస్తుంది అన్న రాసులు ఉంటే వాటి గురించి చెప్పండి. అదే అండి, మెయిన్ మీనం వాళ్ళకి, ధనుసు వాళ్ళకి, అలాగే కొద్దిగా వరకు ఈ కన్య రాశి వాళ్ళకి కూడా ఈ పరంగా అనుకూలత బాగా ఎక్కువగా కనబడుతుందండి. ముఖ్యంగా ధనకారకత్వం కూడా గురుడికి రావడం వల్ల ఈ మీన మరియు ధనురాశి వాళ్ళకి మాత్రం ఈ ధనపరమైన యోగాలు, అలాగే బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేయడం, భూములు కొనుగోలు చేయడం, అలా కట్టిన ఇల్లు కానీ అపార్ట్మెంట్లు ఇట్లాంటివి కొనుగోలు చేయడం, వాటి విలువ పెరగడాలు, పట్టిందల్లా బాగా కలిసి వచ్చేయడం ఇట్లాంటివి కనబడుతున్నాయి. జన్మజాతకం కూడా వాళ్ళకి బాగుంటాయి కనుక ఈ ఫలితాలన్నీ కూడా 100% జరుగుతాయి అన్నమాట. వీళ్ళకి మాత్రం గోచర రీత్యా మటుకు చాలా బలంగా యోగం ఉందన్నమాట. మధ్యలో కూడా కుజుడు కొద్దిగా సపోర్ట్ చేస్తాడు, చంద్రుడు కూడా సపోర్ట్ చేసి ట్రాన్సిట్లో కొద్దిగా మారుతారు కాబట్టి వీళ్ళకి మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడతాయి అన్నమాట. గోచర రీత్యా మాత్రం ఈ 3 రాశులకి కూడా బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళు కనుక కరెక్ట్గా మిథునం వాళ్ళు కూడా బాగా ఉపయోగించుకుంటే కనుక బెనిఫిట్ అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. వృత్తిపరంగా కూడా అనుకోకుండా ప్రమోషన్లు రావడం, తొందరగా ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా తొందరగా ఉద్యోగం రావడం, వ్యాపారస్తులు కూడా అనుకోని విధంగా తలంపుగా వ్యాపారాల్లో లాభాలు రావడం, ఇలాంటి పరిణామాలు పట్టుకున్నదల్లా కలిసి వచ్చేయడం, ఇట్లాంటి ఫలితాలు మాత్రం ముఖ్యంగా ఈ 3 రాశుల వాళ్ళకి మాత్రం బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. ఈ వృషభం వాళ్ళకి మాత్రం కొద్దిగా మార్చి 30 దాకా మాత్రం ఈ పరమైన యోగాలు బలంగా కనబడుతున్నాయి. 30 నుంచి కొద్దిగా తగ్గుతున్నాయి అండి. ఓవరాల్ అయితే కనుక ఈ 4 రాశులకి కూడా చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. వీళ్ళు ఏమన్నా భూములు కానీ ఇలాంటివి కొనాలనుకుంటే కనుక అపార్ట్మెంట్లు కానీ, మళ్ళీ కట్టిన ఇల్లు కానీ ఇలాంటివి ఏమన్నా కొనాలన్నా అమ్మాలన్నా కానీ వీళ్ళకి మాత్రం పట్టిందల్లా బంగారం అనుకున్నవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. వృషభం వాళ్ళకి మాత్రం మార్చి 30 దాకా మాత్రం ఈ యోగాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయాన్ని కనుక వీరు సరైన రీతిలో కనుక ఉపయోగించుకుంటే కనుక ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళచ్చు. తొందరగా కూడా ఒక్కసారి కూడా గోచర రీత్యా 10 మెట్లు ఎక్కగలిగే అవకాశాలు మాత్రం బాగా లభిస్తాయి అన్నమాట. జన్మజాతకంలో మాత్రం ఈ మంచి కనెక్టివిటీ ఉండి గ్రహస్థితులు ఇంకా బాగుంటాయి కనుక ఈ గోచార రీత్యా కూడా అనుకూలమైన దశలు నడిస్తే ఈ ఫలితాలు అనేవి ఇంకా బాగా పెంపొందే అవకాశాలు, పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా 1, 5, 9 స్థానాధిపతులు దశలు నడుస్తూ ఉంటే కనుక ఈ ఫలితాలు 100% జరిగి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు వారు పొందగలుగుతారు. అన్ని పరంగా కూడా యోగించి లాభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఓకే, తలంపక కూడా కొన్ని అదృష్టాలు కలిసి వస్తాయి. అంటే వాళ్ళ గురించి వారికి ఎక్స్పెక్టేషన్లు ఉండవు, కానీ అనుకోని పరంగా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. ఓకే.